హలో నాన్నలు, బాగున్నారా బేట? మేము కూడా బాగున్నాము. మనమందరం బాగుండాలి బేట. ఇక నాన్న ఉల్లి పొరకతోని కందిపప్పు వేసి చేసే పప్పు చూపిస్తున్నా బేట. చూడండి నాన్న. ఇక ఉల్లి పొరక, ఇక కందిపప్పు, ఉట్టి పసుపు వేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్న బిడ్డ. ఇక టమాటా, 2 టమాటాలు చిన్నవి, ఆవాలు జీలకర్ర కలిపి పెట్టుకున్న, ఎండుమిర్చి గిట్ట వేయద్దు బిడ్డ. ఇక కరివేపాకు, పసుపు, ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లిపాయ, ఇది ఉల్లి పొరకనే అది వైట్ గడ్డ వస్తుంది కదా, అది ఇట్లా కోసి పెట్టుకున్నా. సరిపడినంత నూనె తీసుకున్నా బిడ్డ. ఇప్పుడు చేసే చూపిస్తా బిడ్డ. ఇక బిడ్డ, ఇది స్టవ్ వెలిగించుకొని చెట్టి పెట్టుకున్నా. ఇక నూనె సరిపడినంత నూనె పోస్తున్నా బిడ్డ. ఓకే బిడ్డ, నూనె కాగిందన్న ఇక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి బిడ్డ. ఇక బిడ్డ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ ఎక్కువ వేయగొద్దు బిడ్డ ఉల్లిగడ్డ. ఇక ఇది మంచిగా తొందరగా అవుతుంది బిడ్డ, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఏమన్నా కారం కూడా వేసేసుకున్నాం, పసుపు, ఇక ఉప్పు బిడ్డ, ఇక అల్లం వెల్లిపాయ కూడా వేసేసిన. కలిపేసి మాకు అక్కడ బాల్కనీలో చాలా ఎండ వస్తుంది బిడ్డ, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉంటుంది ఎండ మాకు. అందుకే నేను ఇక్కడే చూపిస్తున్నా బిడ్డ. ఇక టమాటా కూడా వేసేస్తున్నాను. ఇక బిడ్డ టమాటా కూడా వేసేసిన, కలిపి మూత పెట్టేసుకున్నాం బిడ్డ. ఒక బాల్కనీలో ఎండ వల్ల కుంపటి దగ్గర కూర్చొని చేయండి, చాలా కష్టం అవుతుంది మన. అందుకే ఇక్కడ పెట్టుకొని చేస్తున్నాం బిడ్డ. ఇక బిడ్డ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉంచుకుంటే ఆ నూనెల నుంచి ఉడుకుతుంది బిడ్డ. అది చూద్దాం బిడ్డ. అయ్యో టమాటా మీద ఉడికింది బిడ్డ. ఇంకా జర్ర ఉడికితే చాలన్న, తొందరగా అవుతుంది బిడ్డ. 10 నిమిషాలలో అయిపోతుంది. పప్పు ఉడికించుకున్నామంటే 10 నిమిషాలలో అయిపోతుంది. ఇక బిడ్డ మంచి ఉడికిందన్న. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి బిడ్డ. వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసుకోవాలి. ఇది గట్టిపప్పు బిడ్డ, చిక్కగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది బిడ్డ. ఇంకోటి ఇండ్లకు కొత్తిమీర అవసరం ఉండదు బిడ్డ, అందుకే నేను కొత్తిమీర వేయలేదు నాన్న. ఇక బిడ్డ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకున్నాడు బిడ్డ. మీరు కూడా చేసి చూసుకోండి బిడ్డ. దీన్ని చూసి రుచి చెప్తారు నాకు. మీ ఇష్టం అంటే కొత్తిమీర వేసుకోవచ్చు బిడ్డ, నేనైతే వేయలేదు కొత్తిమీర. ఇక మూత పెట్టేసుకున్నాం బిడ్డ. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకున్నాడు బిడ్డ. ఇక బిడ్డ ఎంత చాలు బిడ్డ, రెడీ అయిపోయింది. ఇది దించేసుకోవాలి బిడ్డ, చాలు బిడ్డ. అమలు ఇక బిడ్డ పప్పు రెడీ అయింది, డిష్ అవుట్ చేసుకున్నానన్న. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూసి తిని చూసి నాకు రుచి చెప్పండి బిడ్డ. ఓకేనా బంగారులు?